కేశవ ఆరుబయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో రమ్య అక్కడికి చాలా కోపంగా వచ్చి కొన్ని ఫోటోస్‌ని తన మీదకి ఇసిరేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రమ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ ఒక్కసారి నించొని "ఏంటి రమ్య ఇవన్నీ" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే "అవి మీరే చూడండి మీకే తెలుస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే కింద ఉన్న ఫోటోస్‌ని తీసి చూస్తూ ఉంటాడు. అవి చూడగానే అక్కడ ఉన్న కేశవ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఫోటోస్ అన్నీ ఇలా ఉన్నాయి. నాకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు కదా! ఇవి ఎలా వచ్చాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం చాలా కోపంగా కేశవాన్ని చూస్తూ ఉంటుంది. అది చూసిన కేశవ అయితే "రమ్య దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. మన ఇద్దరిని విడగొట్టాలని చాలా గట్టి ప్రయత్నమే జరుగుతుంది. ఈ ప్రయత్నాలన్నీ ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా కోపంగా కేశవాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మన ఇద్దరిని ఎందుకు విడగొట్టాలనుకుంటుందో ఏమో నాకు తెలియదు కానీ మనల్ని విడగొట్టాలనుకున్నది ఎవరో తెలుసా? ఆ భానుమతినే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ మనల్ని ఎందుకు విడగొట్టాలనుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆ విషయం నాకు తెలియదు కానీ ఆ భానుమతినే మనల్నిద్దరిని విడగొట్టాలనుకుంటుంది. చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఈ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అయితే రమ్యకి నచ్చజెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.